మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో సత్తా చాటుతూ ఆ రంగంలో అగ్రగాముల్ని తయారు చేస్తున్న సంస్థ పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నగరంలో 2 ప్రధానమైన ప్రదేశాలైన కూకట్పల్లి, పంజాగుట్టులో క్యాంపస్ లో నిర్వహిస్తున్న ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ పినాకిల్ ఇన్స్టిట్యూట్. దీనికి సంబంధించిన వివరాలు పినాకిల్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ శ్రీరావు గారు ఉన్నారు. అలాగే స్టూడెంట్ రవళి అండ్ శ్రీ హరీష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీరావు గారు. నమస్తే అండ్ రవళి అండ్ హరీష్, వెల్కమ్ టు ఎంటీ స్టూడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరావు గారు మీరు చెప్పండి, పినాకిల్ ఇన్స్టిట్యూట్ లో హోటల్ మేనేజ్మెంట్ లో ఏంటి స్పెషల్? పిల్లలు ఇంతకు ముందులాగా సంవత్సరాలు పెరుగుతూ ముసలాళ్ళు అయ్యేంత వరకు చదవడానికి అన్నట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే అతి త్వరగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించేయాలి. క్విక్ సెటిల్మెంట్ ఈజ్ వాట్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్. అలాగే ఏ కోర్సు ఎంచుకున్నా అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉండాలి, విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశం ఉండాలి. ఇటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్న ఏకైక కోర్సు హోటల్ మేనేజ్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. సో 1000 కోట్లు 1100 కోట్లు పెట్టి కట్టేటటువంటి 5 స్టార్ కేటగిరీ హోటల్స్ అయితేనేంటి, టూరిజం అయితేనేంటి, ఏవియేషన్, హాస్పిటాలిటీ, దెన్ హాస్పిటల్ రంగం అయితేనేంటి, ఇట్లాగా ఎన్నో రకాలైనటువంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నటువంటి ఒక మంచి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ హోటల్ మేనేజ్మెంట్ అని. సో మనం పినకిల్లో వీఆర్ ఆఫరింగ్ రకరకాల కోర్సులు ఆఫర్ చేస్తున్నాము. 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత కూడా. 10th క్లాస్ తర్వాత అయితే ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్మీడియట్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తున్నాము. అలా మినిమం క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ అయిన వెంటనే ఎలాగైతే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూప్స్ తో చదువుతారో అదే విధంగా ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ హోటల్ మేనేజ్మెంట్ తో కానీ టూరిజం మేనేజ్మెంట్ తో కానీ చేయొచ్చు. లేదు 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 3 సంవత్సరాలు వచ్చి డిగ్రీ, టోటల్ 5 years మా దగ్గర చేయొచ్చు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఏదైనా కాలేజీలో ఆల్రెడీ 10th క్లాస్ మన ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూప్స్ అయిపోయి ఉంటే డైరెక్ట్ గా డిగ్రీకి అడ్మిషన్ కి మా దగ్గరికి రావచ్చు. దిస్ ఇస్ కాల్డ్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ ఉంది. సో అలా కూడా వాళ్ళు మా దగ్గరికి దే కెన్ కమ్ ఫర్ అన్ అడ్మిషన్. లేదు ఏజ్ కొంచెం 25, 26 అలా ఉందనుకోమా, దెన్ దే కెన్ గో ఫర్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్. 22, 23 years ఏజ్ ఉన్న వాళ్ళు దే కెన్ గో ఫర్ పీజీ ప్రోగ్రామ్, ఒక ఎంఎస్సీ ప్రోగ్రామ్ కి వెళ్ళొచ్చు. అయితే డిగ్రీ కాకుండా పీజీ వరకు కూడా అంటే డిగ్రీ ఆల్రెడీ వేరే డిగ్రీ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ డిగ్రీ చేయడానికి ఇష్టం లేని వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ అన్ ఎంఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అయితే అసలు ఇది ఏం యూనివర్సిటీ, ఇది డిస్టెన్స్ ఆ రెగ్యులర్, దీన్ని ఎలా చేసుకోవాలనే వివరాలు ఇన్స్టిట్యూట్కి వస్తే మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, ఇక మీ స్టూడెంట్స్ తో మాట్లాడదాం. రవళి, ఈ పినాకిల్ అసలు ఎలా జాయిన్ అవ్వాలనిపించింది? నాకు చిన్నప్పటి నుండి నాకు హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్యాషన్ గా ఉండేది. దానికి తగ్గట్టు మా పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించారు. సో అలా అని నేను డిఫరెంట్ కాలేజెస్ కి వెళ్ళి చూసాను. ఫస్ట్ వచ్చేసి నేను నారాయణ తీసుకోకు ఓకే డిఫరెంట్ కాలేజెస్ కి వెళ్ళి వచ్చాను. లాస్ట్ కి ఇక్కడ పినాకిల్ కాలేజ్ కి వచ్చాను. దాంట్లో చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాండర్డ్స్ కానీ చాలా బాగా నచ్చి నేను దీంట్లోకి జాయిన్ అయ్యాను. ఓకే, మరి మీకు జాయిన్ అయినప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో అమ్మాయిలకి కొంచెం కష్టం అలా ఏం అనిపించలేదా? లేదండి, నాకు స్టార్టింగ్ నుండి అలాంటివి ఏం అనిపించలేదు. చాలా మంది అంటారు అమ్మాయిలకి కోర్స్ బాగుండదు, చాలా సెక్యూరిటీ ఉండదు అనేసి అంటారు. నేను ఇంతకుముందు నేను ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుని వచ్చాను. రాడిసన్ లో వన్ ఆఫ్ ద టాపెస్ట్ హోటల్స్ లో ఇది ఉంది. అక్కడ కూడా ముందు మాకు ట్రైనింగ్ ఇస్తారు, ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ ట్రైనింగ్ ద్వారా మనకి ఏది ఎలా చేయాలి అనేది వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే గర్ల్స్ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడైనా లేట్ అయినా ఏదైనా ఉన్నా పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంటుంది, సెపరేట్ లాకర్ రూమ్స్ ఉంటాయి, చాలా సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. మనలో మన బిడ్డల్ని మనం ఎంత ముద్దు చేసి ప్యాంపర్ చేసి చూసుకుంటామో వాళ్ళకి హోటల్స్ లో కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ రవళి రాడిసన్ హోటల్ అంటే వరల్డ్ టాప్ 10 hotels లో వన్ ఆఫ్ ది హోటల్స్ అనమాట. సో షీ కంప్లీటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అక్కడ చేసింది. ఇంకా 5 years చదవాల్సింది ఉంది. షీఈ్ ఇన్ ద ఫైనల్ ఇయర్. కానీ ఆల్రెడీ హోటల్ వాళ్ళు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. తనకి కూడా డైరెక్ట్ గా జాబ్ ఆఫర్ ఇచ్చేసేయడం జరిగింది. అంటే ఇంకా 1 సంవత్సర కాలం తను చదవాల్సిన ఇది ఉంది. ఈవెన్ దెన్ షీఈ్ ఆల్రెడీ కంప్లీట్ కాకుండానే కోర్స్ కంప్లీట్ కాకుండానే తనకి స్టాండింగ్ ఆఫర్ ఇన్ రాడిసన్ ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పెద్ద హోటల్స్ లో మనకి ట్రైనింగ్ రావాలి అంటే ఈ ట్రైనింగ్ అనేది ఏదో ఈజీగా అక్కడికి ఫీజు కడితేనే వచ్చేసేది
కాదు, దానికి కూడా ఒక 3 levels ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి కూడా ఆ పెద్ద పెద్ద హోటల్స్ కాలేజెస్ కి వచ్చి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఇక్కడ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అన్నది చూసుకుని ఎంపానల్మెంట్ చేసుకుంటారు. అలా ఎంపానల్మెంట్ చేసుకున్న కాలేజెస్ కి మాత్రమే అటువంటి పెద్ద హోటల్స్ లో ట్రైనింగ్ కి అవకాశం ఉంటుందండి. చిన్న చిన్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ట్రైనింగ్ కి పిల్లలు దూరం అయిపోతారన్న. ఒక ఇంటర్నేషనల్ హోటల్లో ట్రైనింగ్ అయినప్పుడు రేపు పొద్దున ప్లేస్మెంట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ అన్నమాట. ఓకే, హరీష్ మీరు చెప్పండి, అసలు ఈ కోర్స్ ఎలా ఎంచుకున్నారు మీరు? ఇంటర్మీడియట్ లో నేను ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లో స్కోప్ చూస్తే చాలా తక్కువ ఉంది. సో ఐ నీడ్ అంటే తొందరగా సెటిల్ కావాలని, 5 years లో సెటిల్ కావాలని బెస్ట్ కోర్స్ హోటల్ మేనేజ్మెంట్ అని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి రీసెర్చెస్ అన్ని హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ మీద చేశాను. సో అన్ని కాలేజెస్ తిరిగాను. ఐ ఫీల్ ఆ కాలేజ్ పినాకిల్ ఇస్ ద బెస్ట్ వన్. అండ్ అన్ని కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ కాలేజ్. అండ్ యాజ్ సూన్ యాజ్ ఐ saw college and I totally fixed to it. అండ్ అక్కడ ఫ్యాకల్టీ కానీ అక్కడి అందరూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు స్టార్టింగ్లోనే. అక్కడ కౌన్సిలింగ్ శ్రీదేవ్ మ్యామ్ గారితో కౌన్సిలింగ్ చాలా బాగుండే. ఆ కౌన్సిలింగ్ తోటే ఐ ఫిక్స్ దట్ ఐ విల్ బీ గ్రేట్ ఇన్ దిస్ ఫీల్డ్. అండ్ సో ఈవెన్ బిఫోర్ దట్ చాలా కాలేజెస్కి వెళ్ళాను నేను, కానీ ఇంటర్నెట్లో అవన్నీ సెర్చ్ చేశాను. బట్ ఐ డోంట్ సీ వాట్ ఎవర్ I saw in the internets and that thing. So counseling ఇవన్నీ పినాకిల్ కాలేజ్ లో చాలా బాగున్నాయి. అండ్ ఐ ఫిక్స్ టు పినాకిల్ అడ్మిషన్ ఎలా దొరికింది? యాక్చువల్లీ ఐ సా శ్రీదేవి మ్యామ్ ప్రోగ్రామ్ ఇన్ టెలికాస్ట్ అండ్ ఫ్రమ్ దట్ అప్పటి నుంచి నేను శ్రీదేవి మ్యామ్ కి ఫ్యాన్ అయిపోయాను. అండ్ సో డైరెక్ట్లీ ఐ వెంట్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఎంటర్ ఎగ్జామ్ కాలేజ్ లో చేయడానికి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఎవరితో మాట్లాడట్లేదు, అందరినీ నేను ఫస్ట్ శ్రీదేవి మేడం దగ్గరికి వెళ్తాను అని గొడవ చేసి వచ్చి నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కాలేజ్ ఇంటర్ చూసి వచ్చాడు అన్నమాట. సో దాట్ మీన్స్ వీళ్ళు ఆల్మోస్ట్ 2 years నుంచి 3 years నుంచి కొంతమంది 5 years నుంచి 6 years నుంచి కూడా మా కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అటువంటి ఫైల్స్ మెయింటైన్ చేసుకొని వస్తూ ఉంటారు. వి ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అట్లాగా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఆల్రెడీ 3rd year కంప్లీట్ అయిపోయింది. 3rd year కంప్లీట్ కాకముందే తనకి 3 jobs వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి హీఈస్ హ్యావింగ్ వన్ ఆఫ్ ది వెరీ బిగ్ ఇంటర్నేషనల్ హోటల్తో ఇంకొక ఇంటర్వ్యూ ఉంది. సో మెరిట్లోనే డిసైడ్ కాకుండా ఆ 4వ ఇంటర్వ్యూ కోసం కూడా ఈజ్ వెయిటింగ్ అనమాట. ఓకే, అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత జాబ్ హోల్డర్స్ కి జాబ్స్ అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, మరి సాలరీస్ అవి ఎలా ఉంటాయి? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ని మేము జనరల్ గా 1 course many doors అంటాం. అంటే ఒక్క కోర్స్ చేసిన ఒక హోటల్లో మనకి దాదాపుగా 6 రకాల జాబ్స్ కి వాళ్ళు ఎలిజిబుల్. ఇదే కాకుండా అనుబంధ రంగాలు, ఇప్పుడు వేగంతో దూసుకుపోతున్న రంగం పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందుతోంది. దాంతో పాటు అనుబంధ రంగాలకు వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్ రంగం. ఎక్కడెక్కడ టూరిజం పెరుగుతుందో అక్కడక్కడ హోటల్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే హైదరాబాద్ 3rd place లో ఉంది. దాదాపు సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. మా ఒకటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అంతా కలిసి కూడా మేము ఒక 3,000 మంది పిల్లల్ని తయారు చేయట్లేదు. సో చాలా డిమాండ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి ఫైనల్ ఇయర్ నుంచి మనము ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. రెండో విషయము పెనికల్కి సొంతమైన విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో మోర్ దెన్ 100 స్టార్ హోటల్స్ మాకు టైప్ ఉండడం వలన ప్రతి విద్యార్థికి కూడా మేము 100% ప్లేస్మెంట్ ఇవ్వడమే కాకుండా 3 job గ్యారంటీ ఇస్తున్నాం. దీనికి అవసరమైనటువంటి సంపూర్ణమైన ట్రైనింగ్ వాళ్ళకి కాలేజ్ లో ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ ల్యాబ్స్ అయితేనేంటి, వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనింగ్ అయితేనేంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితేనేంటి, ట్రేడ్ పరమైనటువంటి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అయితేనేంటి, గ్రూప్ డిస్కషన్స్ అని, మాక్ ఇంటర్వ్యూస్ అని, ఫైనల్ ఇయర్ అంతా రుద్ది వదిలిపెడతామని. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళాక సొంతగా దే షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ దెమ్సెల్స్. సాలరీస్కి వచ్చేసరికి ఒక మేనేజ్మెంట్ ట్రైనీగా కనుక వాళ్ళు సెలెక్ట్ అయితే 12,000 నుంచి 18,000 వరకు వాళ్ళకి స్టైఫండ్ ఒక 1 year వరకు ఉంటుందమ్మా. దాని తర్వాత దే బికమ్ అసిస్టెంట్ మేనేజర్స్. హోటల్ ఆపరేషన్ ట్రైనీస్ గా కనుక సెలెక్ట్ అయితే 10,000 to 14,000 రేంజ్ లో వాళ్ళకి స్టైఫండ్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్ కి వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు. ఏ కారణం చేతనో ఈ 2 లెవెల్లో వాళ్ళు అబ్జర్వ్ కాలేకపోతే ఎంట్రీ లెవెల్లో జాయిన్ అవుతారు. ఏది ఏమైనా 10 నుంచి 15,000 తక్కువ లేకుండా జీతం
జీతం వస్తుంది. అది హోటల్ రంగానికి పరిమితం అయితే. అదే వాళ్ళు ఏవియేషన్ అండ్ ఎయిర్లైనర్స్ సైడ్ వెళ్తే మినిమం 16,000 నుంచి సాలరీ స్టార్ట్ అవుతుంది. ఒక కొత్త కెరియర్ హోటల్ ఇండస్ట్రీలో ఏంటంటే హోటల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అన్న, హోటల్స్ ని మార్కెట్ చేయడం. అందులో మాత్రం 20+ నుంచి స్టార్ట్ అవుతుంది. రీటైల్ రంగంలోకి వెళ్ళినా కూడా 20+ నుంచి స్టార్ట్ అవుతుంది. సాలరీ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు అనే విషయాలు మాట్లాడే ముందు చిన్న విరామం తీసుకుందాం. ఎన్కేఎస్ లో షార్ట్